ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు వారి కోసం అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద కరూర్ వైశ్య బ్యాంక్ కేవీబీ బ్యాంక్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు, ఎలాంటి సేల్స్ జాబ్ అయితే కాదు. ఇది తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 30,000 వరకు కూడా సాలరీ అనేది ఉంటుంది. వేకెన్సీస్ కూడా మంచి సంఖ్యలోనే ఉన్నాయి. వెంటనే మాకు జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు, ముందుగా నేనే మీకు అప్డేట్ చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ విషయం, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. సో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి యాప్ అయితే ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా అన్ని కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాం. అంటే కేవలం మీరు 499 రూపీస్ పే చేస్తే 1 year వరకు కూడా మీరు ఇందులో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్లో అయితే ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల కరూర్ వైశ్య బ్యాంక్కి సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే. ఈ యొక్క కేవీబీ బ్యాంక్ నుంచి ప్రజెంట్ వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజ్లోనే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. కరూర్ వైశ్య బ్యాంక్కి సంబంధించి ఆఫీసుల్లోనే మీరు ఎగ్జిక్యూటివ్గా జాబ్లో అయితే చేరొచ్చు అనమాట. డైరెక్ట్గా మీకు అప్లై లింక్ ఇచ్చాను, డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అప్లయింగ్ టు ఎగ్జిక్యూటివ్ ఎన్సీఆర్పీ కాల్ సెంటర్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ మీ యొక్క రెజ్యూమే అనేది అప్లోడ్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి సో డైరెక్ట్గా ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. అర్జెంటుగా మాకు బ్యాంకుల్లో జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏదో ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మనకి మంచి సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. 15 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే మీకు కస్టమర్ సపోర్టెడ్కి సంబంధించి మంచి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే జాబ్స్కి సంబంధించి అంటే ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. టు అమికేబ్లీ హ్యాండిల్ ద కస్టమర్ అంటే కస్టమర్స్ తోటి మంచి సిస్టమేటిక్గా వాళ్ళతో మంచిగా మాట్లాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే టు అండర్స్టాండ్ ఆర్ అనలైజ్ ది నేచర్ ఆఫ్ ది ఆల్ ఛానల్ ట్రాన్సాక్షన్స్ రిపోర్టెడ్ బై ద కస్టమర్స్. సో కస్టమర్స్కి సంబంధించి వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా చేస్తుంటారో ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే టు అండర్స్టాండ్ ది రైట్నెస్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద అకౌంట్ అక్రాస్ ఆల్ ది ఛానల్స్. అంటే సో మీరు అక్కడ ఏదైతే బ్యాంకులో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా ఏదైతే డైలీ లైఫ్లో జరుగుతుంటాయో ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అకౌంట్ వెరిఫికేషన్ అనేది మీరు కంపల్సరీగా రెగ్యులర్గా చేస్తూ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అలాగే టు ఎన్ష్యూర్ దట్ ద కన్వర్జేషన్ ఆఫ్ ది కస్టమర్ ఈజ్ అండర్స్టూడ్ అండ్ డాక్యుమెంటెడ్ అప్రాప్రియేట్లీ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్ సచ్ యాస్ డైలర్ ఆర్ టీటీఆర్ ఎక్సెల్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కస్టమర్స్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా మీకు బ్యాంక్ వాళ్ళు అయితే ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వీరు వర్క్ అనేది చేస్తారనమాట. కాలర్ టు అండర్స్టాండ్ ది టెలిఫోన్ ఎటిక్వేట్ వైల్ ఆన్ కాల్స్ అంటే మీరు కాల్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ చూడండి టు ఎన్ష్యూర్ ఆల్ కంప్లైంట్స్ మెట్రిక్స్ ఆర్ స్ట్రిక్ట్లీ అదర్డ్ వితౌట్ ఎనీ డివియేషన్. టు మీట్ ద సెట్ టార్గెట్ మస్ట్ బి ఓపెన్ ఫర్ రొటేషనల్ చిప్స్. ఈ జాబ్స్కి సంబంధించి మీరు క్లర్క్ లెవెల్ అంటే మనకి క్లర్క్ లెవెల్ కంటే ఇంకా కొంచెం తక్కువ స్థాయి వరకే మనకి ఇస్తారనమాట బ్యాంక్లో. అంటే మీరు ఇక్కడ
కస్టమర్ సపోర్టెడ్గా ఉండాలి. అలాగే మీకు వచ్చినటువంటి కాల్స్ని రిసీవ్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ బ్యాంక్ వాళ్ళే క్లియర్గా అయితే జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మెన్షన్ చేశారు. ఓపెన్ పొజిషన్స్ వచ్చేసి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ స్పెషలైజేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. టు హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇక్కడ తెలుగు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉంది. సో మీకు ఓన్లీ ఒక లాంగ్వేజ్ వచ్చినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి హిందీ రాకపోయినా పర్వాలేదు అనమాట. మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా పర్వాలేదు. మీకు అంటే ఒకటి కంటే ఎక్కువ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్లయితే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సాఫ్ట్ స్కిల్స్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే సాఫ్ట్ స్కిల్స్ అనేవి మీకు కంపల్సరీగా ఉండాలంట. ఎక్సలెంట్ లెర్నింగ్ ఆర్ అడాప్టింగ్ స్కిల్స్, ఆర్గనైజేషనల్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. టు liaise with different departments to ensure smooth functioning of the process అని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ని కూడా ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. ఆ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వచ్చినట్లయితే వీఆర్ లుకింగ్ ఫర్ ఏ డెడికేటెడ్ అండ్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ టు జాయిన్ అవర్ ఆర్గనైజేషన్ ఇన్ ద రోల్ అవుట్లైన్డ్ బిలో. This position offers an opportunity to contribute our mission while developing your skills in a collaborative environment అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ NCRP కాల్ సెంటర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఇక్కడ అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే అప్లై చేయడానికి మాత్రం ఎటువంటి ఫీ అయితే లేదనమాట. ఫ్రీగా మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా అప్లై ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీరు రెజ్యూమే అనేది అప్లోడ్ అయితే చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు రెజ్యూమే అనేది అడుగుతుంది. సో రెజ్యూమేలో ఏమేమి ఉండాలంటే మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, అలాగే మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, మీకు ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్ సెట్ అంతా కూడా ఉండే విధంగా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఆ రెజ్యూమే ఫైల్ని అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ పాన్ కార్డ్ ప్రకారం మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో పాన్ కార్డ్లో చూసుకొని ఎంటర్ చేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత పాన్ నెంబర్ అనేది కంపల్సరీ అనమాట. పాన్ నెంబర్, సో మీకు ఒకవేళ పాన్ కార్డ్ లేకుంటే పాన్ కార్డ్ తీసుకొని అప్లై చేయండి, ప్రాబ్లం లేదు. పాన్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత ఫాదర్స్ నేమ్, సో మీ ఫాదర్ నేమ్ ఏంటి రాయాలి. తర్వాత కరెంట్ లొకేషన్, మీ కరెంట్ లొకేషన్ ఏంటి. సో మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్, సో ఇక్కడ మీరు ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్లో కంపల్సరీగా మీరు కామాతో మెన్షన్ చేసేసి ఇక్కడ లొకేషన్స్ అయితే పెట్టవచ్చు అనమాట. అంటే మనకి కంపల్సరీగా ఇచ్చినటువంటి లొకేషన్లో జాబ్ ఇవ్వరు వాళ్ళు, మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మన సొంత రాష్ట్రాలు కూడా పోస్టింగ్ పొందే అవకాశం ఉంటుంది. ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ అని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు మ్యాక్సిమం 3 లొకేషన్స్ అయితే ఇచ్చేసేయండి. మీకు నచ్చినటువంటి లొకేషన్స్ అక్కడ మెన్షన్ చేసేసేయండి. హైదరాబాద్ ఆ విధంగా కొని పెట్టండి 3 లొకేషన్స్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది క్యాలెండర్ సింబల్, దానిపైన క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఏజ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్ ఏంటి, మేలా ఫీమేలా సెలెక్ట్ చేయండి. తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి, సో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఈ విధంగా మీరు ఏ డిగ్రీ చేశారో, బీఎస్సీయా బీసీఏనా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే టోటల్ ఎక్స్పీరియన్స్, సో మీరు ఫ్రెషర్ అయితే 0 పెట్టండి, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత కరెంట్ సిటీసీ, సో కరెంట్ సిటీసీ 0 అయితే 0 పెట్టండి, అంటే ఫ్రెషర్ అయితే 0 పెట్టండి. ఎక్స్పెక్టెడ్ సిటీసీ దగ్గర 3 lakhs per annum అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత నోటీస్ పీరియడ్ దగ్గర మాత్రం లెస్ దెన్ 15 days కానీ ఇమీడియట్ అని చెప్పేసి పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత ఇక చెక్ బాక్స్ క్లిక్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి సబ్మిట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, వీలైనంత తొందరగా అప్లై చేయండి. ఒకవేళ మనకి జాబ్ కూడా ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు వితిన్ 1 to 2 weeks లోపు మీకు దీనికి సంబంధించి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.